గుడ్ మార్నింగ్ బ్రో. టైం ఎంత తెలుసా? ఎగ్జాక్ట్గా 12 o'clock అవుతుంది. సో ఎందుకంటే ఈరోజు 12 o'clock లెసన్ అంటే ఈరోజు వచ్చి నా బర్త్డే అనమాట. అందులో అంత స్పెషల్ ఏముంది? బర్త్డే ఒక స్పెషల్ అది. మీరు అందరూ అనుకుంటారు ఓకే, ఓ బర్త్డే అంటే ఒక సెలబ్రేషన్లా చేసుకోవాలి. నా నా జీవితంలో సెలబ్రేషన్ లేదు, ఏమీ లేదు. బొంగు భోషణం తప్ప. ప్రతిసారి చేసిన తప్పులే, అంత నరకమే. ఒక్క రూపాయి డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు పార్టీలు ఎందుకు, ఫంక్షన్స్ ఎందుకు, అసలు ఉండడం ఎందుకు? ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఒక లూజ్ లాగా, ఒక ఎందుకు పనికిరాని స్టూపిడ్ లాగా ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుంది? మహిళలే సంపాదించగలుగుతాం. అది అంత మాత్రం ఆలోచించాలి కదా. $19 వచ్చాయి. పేదరికంలో పుట్టడం మన తప్ప? పేదరికంలో చనిపోవడం మన తప్పు. అలాగని పేదరికంలో పుట్టడం వల్ల మనం ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు. నిజమే కదా. అలాంటప్పుడు ఎటువంటి యాక్షన్ చేయకుండా కామ్గా ఉండడం వల్ల లాభం ఏంది? చదివిన మాత్రం డబ్బు వస్తుందా? చదివిన మాత్రం విద్య వస్తుందా? రాదు. కష్టపడాలి. నేర్చుకోవాలి. అప్పుడే నీకు అన్నీ వస్తుంది. చూద్దాం. ఇకపై నుంచి మారకపోతే లైఫ్ ఎందుకు పనికిరాదు, వెనక్కే వెళ్తుంది. ఓకే, ఓకే, ఈరోజు నుంచి ట్రై చేస్తా. కష్టపడతా, అనుకున్నది సాధిస్తా. సాధించడం పెద్ద విషయం కాదు, కానీ ట్రై చేస్తా. అనుకుని వదిలేయడం కన్నా ట్రై చేసి వదిలేయడం బెస్ట్ కదా. అప్పుడు తెలుస్తుంది కదా ఏది పాసిబులో ఏది ఇంపాసిబులో అనేసి. చూద్దాం. ఈరోజు వచ్చి July 13, 2024. ఓకే, నేను August 1st తారీఖు నా ఎక్స్పీరియన్స్ ఈజ్ 13 days ఎలా ఉంది చెప్తా. నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమైంది, ఎలా ఉంది అనేసి. ఇది పాసిబుల్ అవుతుందా అవ్వదా? డబ్బు సంపాదించడం మెయిన్గా నాకు తెలిసినందుకు ఈ వేస్ అయితే డబ్బు సంపాదించగలుగుతాం. ఒకటి సినిమా ఫీల్డ్, సెకండ్ పాలిటిక్స్, థర్డ్ ఎడ్యుకేషన్. నేను థర్డ్ ఎంచుకోవాలనుకుంటున్నాను, ఎడ్యుకేషన్.
ఎడ్యుకేషన్ అంటే చాలా టైప్స్ ఉంటాయి. మ్, నీ నాలెడ్జ్ ఉపయోగించి మనీ సంపాదించడం. ఈవెన్ స్టాక్ మార్కెట్ కావచ్చు, జాబ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇంకా రకరకాలు కూడా వస్తుంది. చూద్దాం. ఫస్ట్ డేనే కదా, అది కూడా బర్త్డే రోజు అనుకున్నాం, ట్రై చేద్దాం. We are the best. First of all, we have to try. Then the results we want to evaluate what results is coming. Okay, goodbye. We meet again the August 1st. Okay.